హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సినీ పరిశ్రమలో కెరీర్, వివాహం అనే అంశాలపై చాలా అపోహలు ఉంటాయి. అలాంటి సాధారణ అపోహలను ఓ హీరోయిన్ తన వ్యక్తిగత జీవితం ద్వారా సవాలు చేసింది. మహానటి వంటి చిత్రాల్లో కూడా నటీమణులు పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే డైలాగులు ఉన్నాయని, అలాంటి అభిప్రాయాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయని ఆమె ప్రస్తావించారు. అలా ఏ బ్యూటీ చేసింది, ఎందుకు చేసింది, హ్యావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు పెళ్లైతే కెరీర్ పోతుంది అనే కామెంట్స్ తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఇలా సాధారణంగా వినిపించే అపోహలను హీరోయిన్ ఆనంది తన వ్యక్తిగత జీవితం ద్వారా సవాలు చేశారు. మహానటి వంటి చిత్రాల్లో కూడా నటీమణులు పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే డైలాగులు ఉన్నాయంది. చాలా మంది హీరోయిన్లు 35 నుంచి 38 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటుండగా కొందరు అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నారని చెప్పారు. అయితే ఆనంది మాత్రం కేవలం 23 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుని కెరీర్లో విజయాన్ని కొనసాగించి పెళ్లి, పిల్లలకు, ప్రతిభకు సంబంధం లేదని నిరూపించారు. ఆమె దృష్టిలో ఇండస్ట్రీలో నిలబెట్టేది కేవలం టాలెంట్, నటన, పనితీరు మాత్రమే అని అంటుంది. ఇక ఆనంది తన వివాహం గురించి అది తన తల్లిదండ్రులు, తన నిర్ణయం రెండింటి ఫలితమేనని వెల్లడించారు. ఆనంది తల్లిదండ్రులు పెళ్లికి సరైన సమయమని భావించారని, తనకు తన భర్త సరైన భాగస్వామి అనిపించారని ఆమె తెలిపింది. కోవిడ్ సమయంలో తనకు అన్ని మంచే జరిగాయని, ఆ సమయం మైండ్ సెట్లను మార్చిందని ఆమె వివరించారు. ఆనంది ఒక స్టార్ హీరోను వివాహం చేసుకుంటారని చాలా మంది భావించగా ఆమె ఒక మెరైన్ ఇంజనీర్ ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తన భర్త పుస్తకాలు ఎక్కువగా చదువుతారని, ఆయన వ్యక్తిత్వం తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిందని ఆనంది తెలిపారు. ఇక సెట్ లో ఆయనతో తన పరిచయం మొదలైందని, ఆయన తన డైరెక్టర్ భార్య తమ్ముడని తెలిపింది. అయితే ఆనంది తన భర్తను పుస్తకాలు చదవడం చూసి ప్రేమలో పడలేదని, ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు క్విజ్ గేమ్స్ ఆడుతూ తమ పరిచయం బలపడిందని తెలిపింది. 50 రోజుల పాటు సెట్ లో తన భర్తను గమనించిన తర్వాత తన తల్లిదండ్రులు కూడా ఇష్టపడటంతో వివాహం కుదిరిందని వివరించింది. ఇది ఒక మెన్ టు బి సంబంధం అని ఆనంది తెలిపింది. తమది పెద్ద ప్రేమ కథ కాదని, నేరుగా పెళ్లి ప్రపోజల్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. తాను బిలియనీర్లు లేదా మిలియనీర్లను కోరుకోలేదని, బంగ్లాలు, కార్లు తాను స్వయంగా సంపాదించుకోగలనని ఆనంది అన్నారు.